హాయ్ అండి. ఈరోజు అప్పటికప్పుడు చేసుకొని తినే దోశ గోధుమ పిండితోటి ఎలా తయారు చేయాలో చూద్దాం. భలే టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా ఉంటుంది. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు రవ్వ, బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్, కొంచెం పెరుగు వేసి మనం దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి. వాటర్ పోసుకుంటూ మంచిగా దోశ పిండి కలిపినట్టు కలపాలి. ఒక 10 సెకండ్స్ 15 మినిట్స్ అట్లా పక్కకు పెట్టాలి. దోశ పిండి కొంచెం పులుస్తుంది. అప్పుడు మనం దోశలు వేసుకునే ప్యాన్ పెట్టి 1 కప్పు దోశ పిండి పోసుకొని దోశ వేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి. కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసినాక కొంచెం ఎర్రగా కాలనియాలి. కాలనిస్తే భలే టేస్టీగా ఉంటుంది. 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి. దాంట్లోకి చట్నీ అయినా పర్లేదు. నేనైతే పప్పుతో చేసినండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో టేస్ట్ చేసి